నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా పెద్ద కాపర్తి శివార్లో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను కిందికి దింపాడు. కొద్ది నిమిషాల్లోనే మంటలు వేగంగా బస్సుకు వ్యాపించి మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల సామాన్లు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా పెద్ద కాపర్తి శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికుల్ని కిందికి దింపాడు. కొద్ది నిమిషాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, రైట్ రవి, నల్గొండ జిల్లాలోని ఈ రోజు తెల్లవారుజామున ఒక ఘోర బస్సు ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రయాణికులు అయితే డ్రైవరు సమయస్ఫూర్తితో అయితే వ్యవహరించడంతో అయితే ఒక పెద్ద ప్రాణ నష్టం కూడా తప్పిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివార్లో ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ట్రావెల్ లో బస్సు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి అయితే గురైన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఖాళీ గుడిదైన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తంగా హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్తున్న కాకినాడకి బయలుదేరిన ఈ రెయిన్బో ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏదైతే ఉంటుందో నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి సమీపంలోకి చేరుకోగానే ఈ ప్రమాదం అయితే సంభవించింది. మొత్తంగా బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మికంగా ఇంజన్ నుండి బాగా దట్టమైన పొగలు రావడంతో అయితే గమనించారు. సో ఇంజన్ నుండి పొగలు ఏవైతే ఉంటాయో పొగలు రావడంతో అయితే డ్రైవర్ గమనించారు. ప్రమాదానికి ముందే ఊహించిన డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఈ డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సుని రోడ్డు పక్కకు తీసి పక్కన తీసే ప్రయత్నం చేస్తూ బస్సులో ఉన్న సుమారు 40 మంది ప్రయాణికులు ఎవరైతే ఉంటారో 40 మంది ప్రయాణికులు వెంటనే కిందికి దిగిపోవాల్సిందిగా డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ 40 మంది ప్రయాణికులు వెంటనే కిందికి దిగిపోవాలని చెప్పేసి వారితో చెప్పడంతో అయితే దీంతో ఈ ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన చెందారు. హుటాహుటిగా బస్సుని దిగి కిందికి వెళ్ళడం అయితే జరిగింది. మొత్తంగా ప్రయాణికులు కిందికి దిగగానే కొద్ది నిమిషాల్లోనే మంటలు వ్యాపించి బస్సు మొత్తం కూడా వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అదే టైంలో నైట్ టైం కాబట్టి ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు అయితే సురక్షితంగా ఉన్నప్పటికైతే వారి లగేజ్ ఏవైతే లగేజ్ విలువైన సామాన్లు అన్ని మంటల్లో అయితే ఖాళీ పూర్తిగా దగ్ధమైన కూడా ఈ ప్రమాదానికి కారణమైన ఈ ప్రమాదం ఏదైతుందో ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంజన్ నుండి పొగలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా ఇంకేమైనా కోణాలు ఉన్నాయని కూడా పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదానికి కారణమై జాతీయ రహదారిపై అయితే ఈ 65 జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో జాతీయ రహదారిపై అయితే భారీగా వాహనాలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. తీవ్ర వాహనాలకి ట్రాఫిక్ జామ్ అయ్యి అంతరాయం కూడా కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు సురక్షితంగా ఉన్నప్పటికీ వారి లగేజ్ అయితే పూర్తిగా దగ్ధమైంది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు దాదాపుగా బస్సులో 40 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. 40 మందికి ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి నష్టం కూడా జరగలేదని కూడా తెలుస్తుంది. ప్రాణ నష్టం కూడా జరగలేదన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే వారి దగ్గర ఉన్న లగేజీ వారి వద్ద ఉన్న విలువైన సామాన్లు తీసుకోలేకపోయారు. వంటలు వ్యాపించడంతో ఇంజన్ నుండి వచ్చిన పొగలు ఏవైతుంటాయో అది గమనించి డ్రైవర్ యాక్సిడెంట్ అయితే అవుట్ గా కిందికి దిగారు. కాబట్టి వాళ్ళ లగేజ్ కానీ వాళ్ళ విలువైన సామాన్లు కానీ కిందికి తీసుకురాలేకపోయారు. చూస్తున్నానే అంటే కళ్ళ ముందు చూస్తేనే వాళ్ళ లగేజీ వాళ్ళ విలువైన సామాన్లన్నీ కూడా పూర్తిగా ఖాళీ దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు దాదాపు అక్కడ ఉన్న ట్రాఫిక్ దాదాపుగా 5 నుండి 6 కిలోమీటర్ల భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ బాగా అంతరాయం కూడా కలిగినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.